కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలం పెనమాకూరు గ్రామం బందరు కాలువ కట్టపై నివసిస్తున్న ఒక 30 కుటుంబాలు రోడ్లు, వీధి దీపాలు, మంచినీళ్ల సదుపాయం లేకపోవడం వలన ఇక్కడ నివసిస్తున్న మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వైఎస్ఎం న్యూస్ ఛానల్ ద్వారా గ్రామ పంచాయతీ అధికారులకు మా సమస్యలను తెలియజేసి మాకు సహాయం చేయవలసిందిగా మీ ఛానల్ ని కోరుతున్నాము. కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలం పెనకూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు వెంకటేశ్వరరావు. మేము గత 40 ఏళ్ళుగా కాలగట్టు మీద ఉంటున్నాం. పెనకూరు కాలగట్టు మీద ఏ ప్రభుత్వం వచ్చినా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. రోడ్లే కానీ, ఈ లైట్లే కానీ, సేవ పంపులే కానీ ఏ సౌకర్యాలు లేవు. మేము ఇంటి పనులు కడుతున్నాము. పంచాయతీ నుంచి మాకు వచ్చే సౌకర్యాలు ఏమి రావట్లేదు. గ్రామ సచివాలయాల్లో చెప్పినా సరే, గ్రామ పెద్దలు చెప్పినా సరే, మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు కదా, అక్కడ ఎందుకు ఉంటున్నారు, వెళ్ళిపోమంటున్నారు. గత 40 ఏళ్ళుగా ఉంటున్నాము. 40 కుటుంబాలు దాకా ఉన్నాము. ఎస్టీ కంట్రీలో మాకు సిమెంట్ రోడ్లు కానీ, సేల పంపులు కానీ, వీధి లైట్లు కానీ, వీధి లైట్లు 1-2 పోయినా సరే ఆ లైట్లు అతను కూడా ముందుకు రావట్లేదు. అదేమంటే తాగి గొడవలు చేస్తున్నారు, మీరే పాల్గొట్టుకుంటున్నారని తిరిగి మమ్మల్ని అంటున్నారు. మా బాధను ఎవరు పట్టించుకోవట్లేదు. పోయిన ప్రభుత్వంలో రబీస్ రోడ్ వేసారు కానీ అది పోయిన వర్షాలకి పోయింది. ఇప్పుడు వర్షాలు వస్తాయి, మేము పాములు అవన్నీ వస్తాయి. మాకు నీళ్ళు వసతి లేదు, సిమెంట్ రోడ్ లేదు, వీధి లైట్లు కూడా అంతగా లేవు. ఒకటి వెలిగితే ఒకటి వెలగదు. అవి పట్టించుకోవాలి. మా కట్ట మీదకి వచ్చి బీసింగ్ రోడ్లు కానీ, దోమల మందులు కానీ అవి ఏమి లేవు. మమ్మల్ని కూడా గుర్తించి మాకు వచ్చే నిధులు మాకు వచ్చి మా ఎస్టీ కాలనీగా మమ్మల్ని గుర్తించి రోడ్లు లేవండి, మాకు లైట్లు వేసిన వాళ్ళు లేరండి. ఆ ఎలక్షన్ అప్పుడు మట్టికి వస్తున్నారండి, మా మొహం చూస్తున్నారు. ఇక అంతేనండి. అసలు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. లైట్లు లేవు, మేము ఇబ్బంది పడుతున్నాము. వానాకాలం వచ్చేసింది, చీకట్లో పడి ఉంటున్నాము. పట్టించుకున్నాం నాదులే లేడు. అదే అంటే పంచాయతీ కాడికి వెళ్తే వస్తాంలే చేస్తామని అంటున్నారు. అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఓట్లు అప్పుడు మట్టికి వస్తున్నారు, దండాలు దాశాలు పెడుతున్నారు కానీ మమ్మల్ని పట్టించుకున్నాం లేరండి. అది చెప్తున్నామండి. ఏదో ఒకటి చేయండి, సహాయం చేస్తారని చెప్తున్నామండి. రోడ్డును మాకు ఆ లైట్లు ఎత్తితే చాలండి. మాకు ఏళ్ళ స్థలాలు ఇచ్చినా మేము కట్టుకున్న ఓపిక లేదండి. అందుకే నాకు కట్ల మీద పడి ఉంటున్నాము. అంతవరకేనండి. 40 మంది దాకా 40 కుటుంబాలు ఉన్నాయండి ఇక్కడ. 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. మా అత్తవాళ్ళు మేము అందరం వచ్చిన కాడి నుంచి 40 మంది కుటుంబాలు అయినాయి. అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక లైట్లు వేసిన వాళ్ళు లేరు, రోడ్డు వేసిన వాళ్ళు లేరు. ఆ రోజున మట్టికి ముందల ప్రబంధంలో మట్టికి కొంచెం వేశారు. ఇప్పుడు అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరండి. మేము చాలా బాధపడుతున్నాము. ఏ ఊళ్ళు మాట్లాడే వాళ్ళు లేరండి ఇక్కడ అని మేము మిమ్మల్ని అడుగుతున్నామండి. మాకు ఏదైనా సహాయం చేస్తారని అడుగుతున్నామండి. మేము సచివాలయంలోకి వెళ్ళినా కానీ మాకు పట్టించుకోవట్లేదండి. మేము సచివాలయంలోకి వెళ్ళి అడిగితే అవి వస్తున్నారు, అదిగో వస్తాం, ఇదిగో వస్తాం అంటున్నారు కానీ మాకు వీధి లైట్లు వేస్తలేదండి. రోడ్డు కూడా వేస్తలేదు. అసలు రోడ్డు కూడా సైకిల్ లేదండి. అక్కడ కింద ఎవళ్ళు దిగి అసలు పట్టించుకున్న వాళ్ళే లేరండి మమ్మల్ని అని. అసలు ఎంతో బాధపడినా కానీ ఏంటి వచ్చి చూసి వెళ్ళిపోతున్నారండి మమ్మల్ని. వస్తున్నారండి, అందరితో అసలు ఏమి రావట్లేదు. మాకు పట్టించుకుంటున్నారండి. అక్కడి నుంచి మాకు ఊళ్ళు రావట్లేదు. మేమేమి అడగలేము అని అసలు ఎవళ్ళు మాకు పెద్దలు లేరని అసలు ఏమి మమ్మల్ని పట్టించుకోవట్లేదండి ఇక్కడ. మేము అదేమంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటున్నారు. మేము వెళ్ళిపోతాకైనా మాకు ఏమీ లేదండి. మా చేతిలో ఆధారం లేదు. మేము కష్టపడుకుంటే తిన్నట్టు, లేకపోతే లేనట్టు. అసలు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు ఇక్కడ. అదేమంటే ఏంటమ్మా మీరు ఎందుకుంటున్నారని అడుగుతున్నారని. మేము మాకేం జరుగుబాటు లేకుంటున్నాము. ఎప్పుడు మట్టే ఉంటున్నామండి. మేము ఇప్పుడు కాదు, ఎప్పుడు మట్టే ఉంటున్నామని అడిగాము. అడిగినా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదండి మీరు అని అడిగానండి. అడిగినా కానీ ఏం సౌకర్యం చెప్తలేదండి. అది అసలు లైట్లు కూడా వేస్తలేదండి. మా అసలు చూసిన వాడే లేదు. మా ఇంకా కొద్దిగా అసలు ఏంటి దోమల ముందు వేద్దాము, అవి వేద్దాము, ఇవి వేద్దామని అసలు పట్టించుకున్న వాళ్ళు మేము కట్ట మీద ఉన్నామే కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఒకళ్ళు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. ఒకరోజు చేస్తే ఒకరోజు తినడానికి కూడా ఉండదండి. మాకు చేయకపోతే చాలా పేదవాళ్ళం. పట్టించుకునే వాళ్ళు లేరండి. కట్ట మీద లైట్ లేదు, రోడ్డు గురించి పట్టించుకోవట్లేదు. పాములు మంట కప్పలు తిరుగుతున్నాయి కానీ కనీసం పట్టించుకోరండి. ఇది వచ్చేది వర్షాకాలం. కొంచెం పట్టించుకునే వాళ్ళు సెంటర్కి వెళ్ళి చెప్దామంటే ప్రెసిడెంట్లు పట్టించుకోవట్లేదు. గెలిచిన వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదండి.
ఓట్లని కావాలని వస్తున్నారు కానీ వాళ్ళెవరు మా మొహాలంక కూడా చూస్తలేదండి. స్థలాలు ఇచ్చాం కదా అక్కడికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఆ స్థలాలు చూస్తేనేమో మోకాళ్ళు లోతు బురద గుంటల్లో ఇచ్చారండి. ఆ గుంటల్లో మెరక తోలిస్తానికే మా దగ్గర తాకత లేదండి. ఆ మెరక ఎలా తోలిస్తాము, ఆ మెరక ఇల్లు ఎలా వేయించుకుంటామండి. మా గురించి కొంచెం పట్టించుకోండి, మేము చాలా లేని వాళ్ళం. మా గురించి మీరు పట్టించుకుంటారని మేము ఫోన్ ద్వారాగా మీకు తెలియచేస్తున్నామండి.